సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మేము ప్రజాపాఠక పరిపరి దండాల కార్యక్రమం ముందల తీసుకునేటప్పుడు ఆనందాచార్య సారు, సుద్దాల శృతయ్యను మా తెలంగాణ ప్రజానాట్య మండలిని పిలిపించినారు ఇంటికి. మీరు రోజు ఎక్కువ పాటలు పాడతారు కదా, ఒక కొత్తగా ప్రదర్శించాలి, అది యక్షగానం చేయాలనేటువంటి దాని మీద వాళ్ళే డిసైడ్ చేసి చెప్పినారు. లేదు సార్ నేను చేయలేనేమో అని అన్నా. ఖచ్చితంగా నువ్వు చేస్తామన్నారు. దానికి మేము మా వంతుగా ప్రయత్నం చేసి ఆ సన్నివేశం, యక్షగానం సంబంధించినటువంటి ఆ సన్నివేశాన్ని మా తెలంగాణ ప్రజానాట్య మండలి, దానికి రంగారెడ్డి జిల్లా ప్రజానాట్య మండలి కళాకారులు మాకు తోడు ఉండడం వల్ల ఆ ప్రోగ్రాం ఇచ్చడం, సుద్దాల హనుమంతు గారి పాటను ఆనాడున్నటువంటి దానిని నేను పాడడం నేను అదృష్టంగా భావిస్తూ, అదే పాట సందర్భంగా సిపిఎం రాష్ట్ర మహాసభలకు నన్ను పిలిచినారు అక్కడ సభకు. అది అశోక్ తేజ్ అన్న పాటతోటి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఒక పాటతోటి ప్రచారమైంది. అది అశోక్ అన్న ఏంది ఈ పాట నేనే రాసిందా అని అడిగినాడు. ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం, ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం, పల్లె నుంచి ఢిల్లీ దాకా పేద తల్లి ఎర్ర జెండా ఎగరేయకమానం, ఆగది ప్రయాణం ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం, తరాలు మారిపోని ఎడారులెదురుగాని, నిరాశలో నముంచెయ పజయం వస్తే రాని, నరాల నిండ రుధిరధార పారినంత కాలం, సాగని బొమ్మత వికేంద్ర కేంద్ర ఇంద్రజాలం, ఉంటే ఉన్ని పోతే పోని ప్రజల కొరకు ప్రాణం, ఎర్రకోట పైన ఎర్ర గల్బగలు ఎర్ర జెండ ఎగరేయకమానం, ఆగది ప్రయాణం వేరు వేరు దారులలో నిప్పుటేరులై కదిలే కమ్యూనిస్టులం మనం, ఇకనైనా ఇప్పుడైనా కలిసి కదిలి పోరాడుటే ప్రధానం, పుట్టుక తప్ప చావు లేని రణనినాద జగన్నాథ రథం, కమ్యూనిస్టు పదం పదా, ఎర్రకోట పైన ఎర్ర గల్బగలు ఎర్ర జెండా ఎగరేయకమానం, ఆగది ప్రయాణం ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం. థ్యాంక్ యూ వెరీ మచ్.